మీరు మీ జీవితంలో ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేయలేక ఇబ్బంది పడుతున్నారా? అలాగే దేని మీద ధ్యాస అనేది ఉండనీయకుండా ఆ చంచలమైన మనస్తత్వం ఎటేటో వెళ్ళిపోతుందా? రేపటి భవిష్యత్తు మీద మీకు దిగులుగా ఉందా? ఏది సాధించలేకపోతున్నారా? ఒక లాంటి మెంటల్ టెన్షన్లో ఫీల్ అవుతున్నారా? కానీ మీ చేతిలోనే మీలోనే ఒక అద్భుతమైన మంత్రదండం అనే రిమోట్ కంట్రోల్ ఉందని మీకు తెలుసా? మనిషి నేటి ఈ ప్రపంచంలో వేగంగా పరిగెడుతున్నాడు, త్వరగా 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 చేరుకోవాలని. ఆ టెన్షన్ని ఎక్కువ పెంచేస్తున్నాడు. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని మరియు హోపోనోపోనో ప్రత్యేకమైన హీలింగ్ పవర్ కలిగిన వ్యక్తిని. మీరు గనక నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈ రెగ్యులర్ జీవితంలో మనిషి నేటి ఈ పరిగెట్టే ప్రపంచంలో పరిగెట్టి డీలా పడిపోతున్నాడు. చివరికి ఫెయిల్ అవుతున్నాడు, అయోమయానికి గురవుతున్నాడు, అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతున్నాడు. కారణం నెగిటివ్ బ్లాక్స్, టెన్షన్స్, మనీ ప్రాబ్లమ్స్, లవ్ ప్రాబ్లమ్స్, రిలేషన్ ఇష్యూస్, ఇంకా అంతు చిక్కని వ్యాధులు, విచిత్రమైన సమస్యలు, అర్థం కాని సిచ్యువేషన్, ఇలాంటివి అనేకం ఉన్నాయి. వీటన్నిటి నుండి సులభంగా ఈజీగా బయటపడడానికి త్రూ లా ఆఫ్ అట్రాక్షన్ మనలోని ఇన్నర్ చైల్డ్ ద్వారా ఈ అద్భుతమైన ప్రపంచంలో మనకు కావలసిన విధంగా దూసుకుపోయే వ్యక్తిగా ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా ప్రతిదీ సాధ్యమే. ఇక్కడ మనలోనే ప్రతిదీ ఉంది. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఆషామాషి కాదు. అనేక మంది ప్రపంచవ్యాప్తంగా సెలబ్రిటీసు, అత్యంత బిజినెస్ మెన్స్ ఇంకా ఉపయోగించుకుంటూ ప్రపంచంలో దూసుకుపోతున్నారు. దీనికి ప్రపంచంలో అత్యంత నెంబర్ 1 కుబేరుడు కావాలని ఆలోచనలతో అలాంటి క్రియేటివిటీతో దూసుకుపోతున్న ఈ ప్రపంచంలో మనం చూస్తే నెగిటివ్స్ మీద, బాధ మీద ఫోకస్ పెడుతున్నాం. అంటే జీవించే విధానం ఇంకా అర్థం కావట్లేదు, ఎలా జీవించాలో ప్లాన్ చేసుకోవటం రావట్లేదు, ఆ టెన్షన్స్ని బయటపడేసుకోవటం తెలియట్లేదు. కారణం పరుగులు పెట్టే ప్రపంచం. ఇక్కడ ప్రతిదీ కేవలం మనలోని అంతులేని సబ్కాన్షియస్ మనసు ద్వారానే జరుగుతుంది. అది మామూలు సాధారణమైన శక్తివంతమైనది కాదు. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైనది, అత్యంత పవర్ఫుల్ ట్రాన్స్లేషన్ మిషన్ మన దగ్గరే ఉంది. ఆ ట్రాన్స్మిషన్ అనేది అసలు ఈ సబ్కాన్షియస్ మైండ్ అంటే ఏంటి మీకు తెలుసా? ఎప్పుడైనా విన్నారా? సబ్కాన్షియస్ మనసుకున్న అంతులేని ఆ శక్తి గురించి మీరు తెలుసుకున్న రోజున దాని పట్ల మీరు ప్రేమను పెంచుకుంటారు. మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు ఏంటంటే, గొప్ప శాస్త్రవేత్తలు, పరిశోధకులు అద్భుత విజయాలు ఈ సబ్కాన్షియస్ మనసు ద్వారానే గెలిచారు, నిర్ధారించుకున్నారు, అన్నీ కనిపెట్టారు. ఇది ప్రపంచానికి తెలిసిన సత్యం. ఇందులో ఎలాంటి బూటకాలు కానీ అబద్ధాలు కానీ లేవు. ప్రపంచమంతా నిరూపించినటువంటి సబ్జెక్ట్ ఇది. ఒక క్లిష్టమైన సమస్యను పరిష్కరించడానికి మీరు మీ బుద్ధిపూర్వకంగా ధ్యాస ఉంచి మీరు ప్రత్యేకమైన అంకితమైనటు మనసుతో దాని మీదే దృష్టి పెట్టినప్పుడు మీ సబ్కాన్షియస్ మనసు అవసరమైన సమాచారాన్ని అంతా సేకరించి మీ చేతనాత్మక మనసుకు దాని పూర్తి వివరణను అందిస్తుంది. ఆ సమస్యను క్లోజ్ చేస్తుంది. మీరు ఒక సమస్యకు సమాధానం వెతుకుతున్నప్పుడు దానిని పరిష్కరించడానికి నిష్పక్షపాతంగా మీరు ప్రయత్నించాలి. కొద్దిసేపు ధ్యాస పెట్టి మళ్ళీ మైండ్ ఎటో వెళ్ళిపోయి, కానీ దీనివల్ల అవుతుందా, ఏమో చెప్పారు చూద్దాం అంటూ 2 రకాల ధోరణితో మనిషి ప్రవర్తిస్తుంటాడు. అంటే 2 పడవల మీద కాళ్ళు వేయటం అనమాట. అటో కాలు ఇటో కాలు, మధ్యలో పడిపోతాడన్న సంగతి తెలియదు. ఇట్లాంటి కాన్సన్ట్రేషన్ పెడితే ఎప్పటికీ కూడా అది పూర్తి కాదు. కేవలం ఆ చంచలమైన మనస్తత్వాన్ని తీకపోతే దేని మీద దృష్టి పెట్టలేడు ఏ వ్యక్తి కూడా. 2 రకాల మనస్తత్వాలు ఏమవుతాయి? ఏది కానివ్వకుండా అయిపోతాయి, తనని మధ్యలో పడేస్తాయి. అలాంటి టెన్షన్స్ కానీ అలాంటి అనుమానాలు కానీ ఉంటే
మీరు చాలా ప్రేమగా, కూల్గా, ప్రశాంతంగా రిలాక్స్ అవ్వాలి. ఫస్ట్ కనీసం కూర్చోగలగాలి ఒక చోట స్థిరంగా కొద్దిసేపు. మీరు ప్రత్యేకంగా మీకోసం మీరు ఒక గదిలో కూర్చొని మీరు ఆలోచించుకోండి. ఒక బుక్ తీయండి, అందులో రాయండి, ఏంటి అసలు నేనేం చేస్తున్నాను ఉదయం లేచిన కాంచి రాత్రి దాకా, ఎలాంటి మీరు మీ జీవితంలో మీరేం చేస్తున్నారు ఎర్లీ మార్నింగ్ నుంచి రాత్రి వరకు నిష్పక్షపాతంగా నిజాయితీగా రాయండి. 1, 2, 3, 4 ఎన్నో 100 రాయండి. రాసి ఆ రాసిన వాటిల్లో ఒక్కటన్నా మీకు పనికొచ్చే పని చేస్తారో చూడండి. మీకే సిగ్గేస్తుంది అనమాట. ఒక్కటన్నా మీ జీవితాన్ని బాగుపరిచే ఆలోచన చేశారా? అనుమానం ఉంటుంది, నా వల్ల కాదని ఉంటుంది. గాసిప్స్ ఉంటాయి, ప్రత్యేకంగా వేరే వాళ్ళ గురించి చెప్పుకోవటం, ఇంకేదో వినటం ఇతరుల గురించి. ఇలాంటి వాటి మీద ఎక్కువ శ్రద్ధ పెడతారు. పనికొచ్చే వాటి మీద శ్రద్ధ అక్కడ లేదు. ఒక 5 నిమిషాలు మెడిటేషన్ చేస్తారు. అది కూడా ఏంటి, జీవితాన్ని పనికొచ్చే మెడిటేషన్ కాదు. శ్వాస మీద ధ్యాస, మరేదో వైరాగ్యం పెరిగిపోవటాన్ని చేస్తుంటారు. మనం రిచ్ అవ్వాలంటే, ఒక ఫ్యామిలీ మెంబర్గా ఉండాలంటే, ఒక లైఫ్ పార్ట్నర్ కోరుకోవాలంటే, లగ్జరీ కార్లో వెళ్ళాలంటే, ఒక ప్యాలెస్లో జీవించాలంటే, ఒక ప్రముఖమైన వ్యక్తిగా అత్యంత ధనవంతుడిగా జీవించాలి ఈ ప్రపంచంలో అనుకుంటే దానికి సంబంధించిన ఆలోచనలే రావాలి. పనికిరాని వాటి వైపు వెళ్ళిపోతూ నేను ధనవంతుడిని అవ్వలేకపోతున్నాను, నేను ప్రేమించిన వ్యక్తిని పొందలేకపోతున్నాను, లేకపోతే ఫెయిల్ అయ్యాను, సూసైడ్ చేసుకుంటాను అంటున్నారు. మీరు రాయండి, మీరేం చేస్తున్నారో రాయండి. ప్రతిరోజు ఒక 7 days మీ టైం టేబుల్ రాయండి. ఆ రోజు గడిచిపోయిన తర్వాత ఉదయం నుంచి రాత్రి దాకా ఏం చేస్తారో రాయండి. ఏం కొట్టేయాలో కొట్టేయండి. పనికిరాని వాటి ఏమన్నాయి అన్నీ వస్తాయి. మీకే చాలా అవమానంగా ఉంటుంది. ఇలాంటి పనులు చేస్తున్నానా నేను, మరి పైకి ఎలా వస్తాను, ధనవంతుడిని ఎలా అవుతాను, ఆ ఎగ్జామ్లో ఎలా పాస్ అవుతాను, కలెక్టర్ని ఎట్లా అవుతాను, రిచెస్ట్ పర్సన్గా అనేక వేల మందికి ఉద్యోగాలు ఎలా కల్పిస్తాను, దానికి సంబంధించిన ఒక్కటి కూడా అక్కడ ఉండదు. ఏదో ఒక ఆ ఇంటర్నెట్లో పనికిరాని, ఇంటర్నెట్ అన్న తర్వాత అది ఎంత ఉపయోగమో అంత వేస్ట్ కూడా. ఈ మనుషుల్లో మంచివాళ్ళు ఎలా ఉన్నారో చెడ్డవాళ్ళు కూడా ఉన్నారు. మనం ఏం చేస్తాం, గాసిప్స్ వినడానికి మనసుని అటువైపు మళ్లించేసి ఇక్కడ ఒక 5 నిమిషాలు కాన్సన్ట్రేషన్ చేసి రోజంతా వేస్ట్ కబుర్లు, టెన్షన్ పడిపోవటాలు, భయపడటాలు, లేకపోతే అన్నింటిలో ఫెయిల్ అయిపోతాను గుర్తు చేసుకోవటాలు, ఎవరో ఏదో అన్నారు లేకపోతే ఎవరో ఫెయిల్ అవటం, అవతల వ్యక్తి కాదన్నారని రకరకాల టెన్షన్స్లో క్రియేట్ చేసేసుకుని ఆ సరౌండింగ్లోనే జీవిస్తుంటాం. మీరు ఎప్పుడైనా అన్నీ రాసి ఆ రోజు మొత్తం ఏం చేస్తారో రాసి ఆ పనికిరాని వాటిని కొట్టేసుకుంటారండి, ఇంటూ కొట్టేసుకుంటారండి. మిగిలిన ఉపయోగపడే వాటిని ఎంచుకోండి. ఆ నెక్స్ట్ డే పనికొచ్చే ఆలోచనలే చేయండి. మీరే మీకు మార్గదర్శి అవుతారు, మరెవరో కాదు. మీలోని అంతులేని శక్తికి మీరేం చూపిస్తారో, మీలో చాలా పవర్ ఉంటుంది. ఒక్కొక్కళ్ళు ఒక టాలెంట్ ఉంటుంది. మొద్దు నిద్రపోతూ ఉంటారు, బద్ధకస్తులుగా పెరిగిపోతుంటారు. ఆ చెడు శక్తిని ఆశ్రయించి దాన్ని చెప్పినట్టుగా ఆ శరీరానికి ప్రత్యేకమైనటువంటి చెడు మార్గాన్ని చూపిస్తుంటారు. సరైన మార్గం అది చూపించదు ఎప్పుడు కూడా. మీరు ఎంచుకునే స్నేహితులు కూడా విజయ పదవిలో దూసుకుపోతున్న వాళ్ళు ఉండాలి, మంచి క్యారెక్టర్ కలిగిన ఉండాలి. అది నిస్వార్థం అనుకోండి. అద్భుతమైన టాలెంట్ ఉన్న వాళ్ళని మీ స్నేహితులుగా చేసుకోండి. మీ సబ్కాన్షియస్ మనసు వాటిని అట్రాక్ట్ చేసి మిమ్మల్ని కూడా ఆ వేలో నడుపుతుంది. పనికిరాని వాళ్ళ చేత పనికి వాళ్ళని విషయాలు ఆలోచించటం, పాత విషయాలు తవ్వటం, చుట్టాల్లో బంధువుల్లో పెళ్లి జరిగిందో గొడవ జరిగిందో వాళ్ళ జీవితాల్లో ఏం జరిగితే మీకెందుకు, మీకేమన్నా ప్రయోజనం ఉందా? మళ్ళీ ఆ ప్రాబ్లం మరో రోజు చూస్తారు. మరి మీ గోలు, మీరు పెట్టుకున్న డ్రీము ఏమైపోతుంది? ఫినిష్ అయిపోతుంది, లైఫ్లోకి రాదు. మీరేమిస్తున్నారు? ఒక పెళ్లిలో ఏదో జరిగింది, ఒక అమ్మాయి ఎవరినో, అబ్బాయి ఎవరినో, ఇలాంటి అసలు మనకి ఎందుకు పనికిరాని, జీవితానికి ఉపయోగం లేని ఆ సబ్కాన్షియస్ మనసు ఆ నెగిటివ్స్ అన్నీ కొండలాగా పేర్ చేస్తూ మళ్ళా నాకు నెగిటివ్స్ వస్తున్నాయి సార్, నేను దేని మీద కాన్సన్ట్రేషన్, నువ్వు పెట్టేదేంటి ఇచ్చేదేంటి సబ్కాన్షియస్ మనసుకి ఒక కూర్చేస్తూ ఉంటారు, సేవ్ చేసేసి లోపల. మరి అది తిరిగి అదే ఇస్తుంది కదా. మీరు కామ్గా కూర్చొని ప్రశాంతంగా మీ ఇన్నర్ చైల్డ్తో ప్రేమగా మాట్లాడండి. ఏదైతే నా జీవితానికి పనికి రాకుండా అదే పనిగా వస్తున్నాయో వాటిని తీసేవా ప్లీజ్ మై ఇన్నర్ చైల్డ్. ఆ ఫ్రేమ్స్ అన్ని అడ్డుకొని నేను ధనవంతుడు అవ్వకుండా, నేను కోరుకున్న జాబ్ని రీచ్ అవ్వకుండా, నేను కొనుక్కోవాలనుకున్న కొత్త ఇల్లుని, అద్భుతమైన ఇంటిని చేరుకోకుండా, ఒక గొప్ప పార్ట్నర్ని లైఫ్లోకి ఆకర్షించనీయకుండా
అడ్డుకుంటున్న ఈ ఏదైతే ఉందో ఈ ఫ్రేమ్స్ అన్ని తీసేవా, లెట్ ఇట్ గో మై ఇన్నర్ చైల్డ్ ప్లీజ్ అని చెప్పి పదే 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 అడగాలి ప్రేమగా. నేను ఒకసారి చెప్పాను వీడియోలో, ఒక అమ్మాయి ఉంగరం పోగొట్టుకుంటే దానికోసం సబ్కాన్షియస్ మనసుతో ఎలా మాట్లాడిందో ఆల్రెడీ చెప్పాను. ఆ ఇంటి చుట్టూ ఉన్న పిల్లలతో కలిసి ఆ అమ్మాయి కూడా ఆడుతూ ఉంటుంది రోజు సాయంత్రం పూట. అట్లా ఆడుతూ ఆడుతూ వాళ్ళ అమ్మమ్మ అత్యంత ఖరీదైన పూర్వకాలంలోని ఆ డైమండ్ రింగ్ అనమాట, అది చాలా ఖరీదు, చాలా బాగుంటుంది కూడా. అది పెట్టుకుంటే వాళ్ళ అమ్మమ్మ యొక్క గుర్తులు అన్నీ వస్తుంటాయి, దాని ద్వారా చాలా మేలు జరిగిందనమాట తనకి. అట్లాంటి సెంటిమెంట్ అనమాట అది. వాల్యూ ఎంత అనేది కాదు, వాళ్ళ అమ్మమ్మ అంటే తనకి చాలా చాలా ఇష్టం. తనని పెంచి తనే అన్నీ సమకూర్చి తనకి ఒక హౌస్ కూడా గిఫ్ట్గా ఇచ్చి తను జీవితంలో ఇబ్బంది పడకూడదని ప్రతి నెల తనకి అమౌంట్ వచ్చేలాగా ఒక ఫిక్స్డ్ చేసి తన ఆస్తి అంతా అమ్మేసి ఆ డబ్బంతా తనకి పేర ఫిక్స్డ్ చేసి తన కూతురు తన మనవరాలు బాగుండాలని అంత ప్రాణం పెట్టింది ఆ అమ్మాయి పట్ల. అలాంటి ఆ అమ్మమ్మ ఇచ్చినటువంటి రింగ్ పోయేసరికి ఆడుతూ ఆడుతూ సాయంత్రం పూట ఆ షెట్లు ఆడుతూ పిల్లలతో ఆడుతూ ఆ రింగు ఎక్కడో పడిపోయింది. పడిపోయినప్పుడు సాయంత్రం పూట వరకు చూసుకోలేదు. తను ఫ్రెష్ అవడానికి వెళ్ళినప్పుడు అక్కడ చూసుకుంది, లేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. మళ్ళీ ఆ గ్రౌండ్లోకి వెళ్ళి అంతా ఎతికారు, ఎక్కడ దొరకలేదు. అప్పుడు ఏం చేసింది, నైట్ నిద్రపోయేటప్పుడు తనకి లా ఆఫ్ అట్రాక్షన్ ఆల్రెడీ తెలుసు, నేర్చుకుందనమాట. సరే నా దగ్గర ఒక మంత్రదండం ఉంది కదా, నేను ట్రై చేస్తాను అని చెప్పేసి ఆ గురువు చెప్పినట్లుగా ఏమైతే తెలుసో ఆ మొత్తాన్ని అమలు చేసింది. ఇన్నర్ చైల్డ్తో మాట్లాడటం మొదలుపెట్టింది. చాలా ప్రేమగా, చాలా ఇష్టంగా, ఒక స్నేహితురాలతో మాట్లాడినట్టుగా అలా మాట్లాడింది. అదే పనిగా నిద్రపోయేంత వరకు మాట్లాడుతూనే ఉంది. నీకు తెలుసు అది ఎక్కడ పడిపోయిందో నీకు మాత్రమే తెలుసు. నాలోని దైవశక్తి, నువ్వు అత్యంత పవర్ఫుల్ గల శక్తివి, అన్నీ నీకు తెలుసు. అది నాకు ఖచ్చితంగా నాకు అవుతుంది అని చెప్పి అంత ప్రేమగా చాలాసేపు మాట్లాడుతూనే ఉంది నిద్ర పట్టేంతవరకు. తెల్లవారుజామున 3:45 ఆమెకు ఒక వాయిస్ వినిపించింది, రాబర్ట్ను అడుగు అనేసి. షాక్ అయిందనమాట, ఎవరు పిలిచినట్టుగా. కానీ మీరు డీప్గా కనెక్ట్ అయిపోతే మీ పేరుతోనే అద్భుతమైన వాయిస్ వినిపిస్తుంది మీకు, అర్ధరాత్రిలో ఏదో ఒక సెకండ్లో మీ పేరుతో. అలా నాకు కూడా చాలాసార్లు నా పేరుతోనే ఒక పవర్ఫుల్ గల శక్తి నన్ను పిలిచింది చాలాసార్లు అనమాట. ఒక వ్యక్తి ఎవరో పిలిచినట్టుగా, అది చాలా బాగుంటుంది, వాయిస్ అద్భుతంగా ఉంటుంది. అట్లా తనను కూడా అలా పిలిచి రాబర్ట్ను అడుగు అని చెప్పింది. సరే ఇదేదో తెలియచేసింది కదా అని చెప్పి మార్నింగ్ వెళ్ళి పిల్లల్ని, అక్కడ ఎదురింటి పిల్లవాడిని, రాబర్ట్ నువ్వు మనం ఆడుకునేటప్పుడు నా రింగ్ ఎక్కడో పడిపోయింది, నువ్వేమైనా చూసావా అని అడిగి. చూశానా కాదని చెప్పేసి వాళ్ళ ఇంట్లో డస్క్లో పెట్టిన తీసుకొచ్చి ఇచ్చాడనమాట. ఇక్కడ సాధ్యం కానిది లేదు. చాలామందికి మిరాకిల్ జరిగినాయి. పెళ్లి కుదిరి 1,50,00,000 ఖరీచేసే నగలు పోగొట్టుకున్న ఆ బ్యాగ్ దొరికింది, తర్వాత ఇంటి పత్రాలు దొరికినాయి, వాళ్ళ నాన్నగారు ఏ బ్యాంకులో పెట్టారో తెలియక మర్చిపోతే. ఇట్లా ఇన్నర్ చైల్డ్ ద్వారా సాధ్యం కానిది లేదు. సైంటిస్టులు అయ్యారు. కరోనాకి మందులు, ఇప్పుడు మన ప్రపంచవ్యాప్తంగా వాడుతున్న ప్రతి దానికి మెడిసిన్ ఈ సబ్కాన్షియస్ మనసు ద్వారానే. రాకెట్స్ ఎగరటం, విమానాలు, రాబర్ట్స్, వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు దీని ద్వారానే కనిపెట్టారు. ఇక్కడ సాధ్యం కానిదేమీ లేదు. కానీ నమ్మకం కుదరట్లేదు మనుషులకి. నమ్మరు, నా కళ్ళతో చూస్తే తప్ప నేను నమ్మనంటారు. ఆ నెగిటివ్స్ అంతగా పెరిగిపోవటం వల్ల కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోతున్నారు. ఎందుకని? చివరి ఆఖరికి ఫెయిల్ అవుతున్నారు. పనికిరాని విషయాలు నమ్ముతారు. జ్యోతిష్యాల చుట్టూ ఏవేవో ఉంటాయి, అవన్నీ మనం మాట్లాడుకోకూడదు, వాటి చుట్టూ పరిగెడుతూ ఉంటారు. అందువల్ల దేన్ని సాధించలేకపోతున్నారు. సైంటిస్టులు ఉదాహరణకు కనిపిస్తున్నారు మన లైవ్లో. మనకి అబ్దుల్ కలాం గారు మన ఇండియాలో, ఆయన పెట్టిన ఫోకస్ లా ఆఫ్ అట్రాక్షన్ మీద, ప్రైవేట్గా ఒకే వ్యక్తిగా ఉండి తను సైలెంట్గా ఉంటూ ఎదిగారు, ఆ విజువలైజేషన్ చేసుకుంటూ. ఇట్లా ఒకరు కాదు, ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఉన్నారు. ఆ అన్నిటికీ పరిష్కారం ప్రతి రాత్రి కూడా మీకు జవాబు దొరుకుతుంది. మీరు నమ్మినప్పుడు. మీరు టెన్షన్స్ మీదే కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. టెన్షన్ విపరీతంగా పెరిగిపోయింది, నాకు టెన్షన్ ఎక్కువైపోతుంది అంటే దాని మీద ఫోకస్ చేసి అందరి మీద చిరాకు పడిపోతున్నప్పుడు దాన్ని అట్రాక్ట్ చేస్తున్నారు అన్న సంగతి మర్చిపోతారు. నాకు ఎందుకు ఇలా జరుగుతుంది, నేను చాలా తెలివైన వాడిని అయినా సరే ఎందుకు ఇలా జరుగుతుందని దాన్ని తిడుతూ ఆ టెన్షన్ని పెంచుకుంటూ తలపట్టుకుంటూ ఉన్నప్పుడు ఏమవుతుంది, అది పెరిగిపోతుంది. దాన్ని యాక్సెప్ట్ చేయండి.
విపరీతంగా మరి ఇబ్బంది పడుతున్నారా? బుర్ర పనిచేయక వేడెక్కిపోయి మీరేం చేయాలి? ఒక చల్లటి దోసుడు వాటితో ముందు ఫేస్ కడుక్కోండి. కడుక్కుని తుడుచుకుని కామ్గా కూర్చోండి. ఆ పరిస్థితిని యాక్సెప్ట్ చేయండి. దానికి సరెండర్ అయిపోవాలి, అంగీకరించండి. అదే పనిగా ఎక్కువైపోతున్నప్పుడు దాని గురించి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు చేయకూడదు. దాన్ని అంగీకరించాలి, యాక్సెప్ట్ చేయాలి. నేను ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో దీన్ని నేను అంగీకరిస్తున్నాను, దీనికి నేను సరెండర్ అవుతున్నాను. థ్యాంక్ యూ యూనివర్స్. ఆ మహోన్నతమైన విశ్వశక్తి నా కోసం అంతా మంచి చేస్తుంది. ఇది ఎందుకు వచ్చిందో నా మంచి కోసమే వచ్చింది. దీని నుంచి నాకేదో నేర్పించడానికే వచ్చింది. థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి దాన్ని యాక్సెప్ట్ చేసినప్పుడు ఆ తీవ్రత అక్కడతో ఆగిపోతుంది. మీరు ఇబ్బంది పడిపోతున్నారనుకో, దాని మీద ఫోకస్ పెడితే పెద్ద కొండలాగా అయిపోతుంది అనమాట. మీరు గుర్తుంచుకోండి, ప్రతిసారి ప్రతి రాత్రి మీకు జవాబు దొరుకుతుంది. మీ సబ్ కాన్షియస్ మనసుతో అంతవరకు తెల్లవారేదాకా, చీకట్లు పారిపోయేదాకా మీరు ప్రశ్నని అడుగుతూనే ఉండాలి. సబ్ కాన్షియస్ మనసు అంతగా మీరు ప్రాణం పెట్టినప్పుడు ఖచ్చితంగా జవాబు దొరుకుతుంది. అదొక పెద్ద సమస్యని సమాధానం దొరకటానికి చాలా కష్టమని మీరు అంటుంటారు. నాకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఎవ్వరు సాల్వ్ చేయలేరబ్బా, అంత పెద్ద ప్రాబ్లం. అది ఏముందో అఫర్మేషన్ అవుతుంది, ఎప్పటికీ సాల్వ్ కాదు. మీ నోటితో మీరే అంటున్నారు, తదాస్తు అంటారు అవతల, డన్. చాలా కాలం పట్టింది అది ప్రాబ్లం. మీరేగా కమాండ్ ఇచ్చారు, అది అదే తీసుకుంటుంది. మీ నోటితో పలికే ప్రతి మాట అఫర్మేషన్ అవుతుంది అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. అందుకని మౌనంగా ఉండమని చెప్తాము ఈ సబ్జెక్ట్లో. ఈ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని సైలెంట్ అయిపోమని చెప్తాం. ఎందుకని సైంటిస్టులు కూడా సైలెంట్ అయిపోయి ఎవరికి కనిపించకుండా ల్యాబొరేటరీలోకి వెళ్ళిపోయి కొన్ని నెలల పాటు, సంవత్సరాల పాటు దాని మీద ఫోకస్ పెట్టి సబ్ కాన్షియస్ మనసుతో ప్రతి రాత్రి మాట్లాడుతూ విజయం సాధించిన తర్వాతే బయటకు వచ్చి న్యూస్ ప్రపంచానికి విలేకరుని పిలిచి చెప్పారు తప్ప ప్రతిరోజు ఏం చేస్తున్నారో చెప్పరు. విజయం సాధించిన తర్వాత ఆ విజయమే ప్రపంచానికి తనను పరిచయం చేస్తుంది. అబ్దుల్ కలాం గారు కూడా ఆ అణుబాంబు కనిపెట్టినప్పుడు న్యూక్లియర్ ఎవరికీ తెలియకుండా అద్భుతంగా తన తెలివితేటలను ఉపయోగించి అది కనిపెట్టిన తర్వాత ప్రపంచానికి, భారతదేశానికి కూడా శక్తి ఉంది, వేరే ఏ దేశము కూడా మా దేశం మీద దండెత్తని రాలేరు, అత్యంత పవర్ఫుల్ గల శక్తి మా దగ్గర కూడా ఉందన్న తర్వాత ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోయాయి. అబ్దుల్ కలాం పేరు అంత పెద్ద ఎత్తున మారిమోగిపోయింది. అంటే ఒక విజయం చెప్పాలి తప్ప మన గురించి మనం చెప్పుకోకూడదు. అలా సైలెంట్ అయిపోవాలి. ఊరికే రేపు నేను ఇది చేయబోతున్నాను, నేను ఇది చేయబోతున్నాను చెప్పేస్తూ ఉంటారు. ఊకదంపుడు ఉపన్యాసంగా తన గురించి తానే ఓపెన్గా చెప్పేస్తుంటారు. అదేది ఫలించదు, ఫెయిల్ అయిపోతూ ఉంటుంది. మీ రహస్యాలు మీరే దాచుకోకపోతే వేరే వాళ్ళు ఎందుకు దాస్తారు? కొందరు హేళన చేస్తారు, అబ్బో చాలా చూసామని అంటుంటారు, అంటే నిరుత్సాహపరుస్తారు. మీరు ఏదైనా చేయబోతుంటే చెప్తే ఎందుకురా బాబు వాళ్ళు ఫెయిల్ అయ్యారు, వీళ్ళు ఫెయిల్ అయ్యారు అంటుంటారు. ఎవరు ప్రోత్సహించరు చూడండి. కావాలంటే మీరు చెప్పటం మానేయాలి. ఇక్కడ మీ ప్రాబ్లమ్స్ కూడా చెప్పకూడదు. మీరే సృష్టికర్తలు, మీలోనే పవర్ఫుల్ గల శక్తి ఉంది. మీకు మీ దగ్గర సమాధానం దొరుకుతుంది ఎప్పుడు? మీరు నమ్మినప్పుడు. నా సమస్యకు పరిష్కారం లేదండి అంటుంటారు, లేదంటే లేదు, అన్నటికీ రాదు. మీరు చెప్పిన మాట అఫర్మేషన్ అవుతుంది, విశ్వశక్తి తీసుకుంటుంది, తదాస్తు అంటుంది, తిరిగి అదే ఇస్తుంది. మీరే అంటారు చూడండి నా సమస్య ఎంత పెద్దదో అంటారు. మీరు పెద్దది అనే కొలితే అది పెరిగిపోతూ ఉంటుంది. నోటి మాట చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలి. అప్పుడే మీకు సమాధానం మీ దగ్గర నుండి దొరుకుతుంది. సమాధానం యొక్క సంతోషాన్ని మీరు అనుభూతి చెందాలి. ఖచ్చితంగా దీనికి పరిష్కారం ఉంటుంది అని అనుకోండి, తప్పకుండా దొరుకుతుంది. అబ్బా ఉండదండి, నా ప్రాబ్లమ్స్ ఎవరు సాల్వ్ చేయలేరండి అంటారు. ఖచ్చితంగా చేయలేరు. మీరు ఇచ్చే కమాండ్ నిజం చేయటమే సబ్ కాన్షియస్ మనసు పని. విపరీతంగా తలపట్టుకుని బాదుకుంటూ వేరే వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టేస్తుంటారు, అరిచేస్తూ ఉంటారు, గోల్ చేసేస్తుంటారు. ఆ సమస్య తీవ్రతని వాళ్ళే పెంచేస్తున్నారు. ప్రజెంట్గా కామ్ అయిపోవాలి, సైలెంట్ అయిపోవాలి, మాట్లాడకుండా. అప్పుడు నమ్మకం, పట్టుదల రూపొందించి ఏ మానసిక చిత్రం కూడా జవాబు లేనిది కాదు. మీ సబ్ కాన్షియస్ అద్భుతమైన శక్తి ద్వారా ప్రతి దానికి సహకారం లభిస్తుంది. దాన్ని మీరు నమ్మండి, దాని శక్తిలో విశ్వాసం ఉంచాలి. మీరు ప్రార్థిస్తే అద్భుతాలు జరుగుతాయి. మీ సబ్ కాన్షియస్ మనసు జ్ఞాపకాల ఖజానా. మీ సబ్ కాన్షియస్ మనసులో మీ బాల్యం నుంచి నేటి వరకు ఉన్నటువంటి ఆ అడ్డుగోడలు, ఆ బ్లాక్స్ అన్నీ కూడా క్లీన్ అయిపోయినప్పుడు ప్రతిదీ రిలీఫ్ దొరుకుతుంది. మీరు ఏది పట్టుకుంటే అది అవుతుంది. చాలామందికి చాలా సంవత్సరాల నుంచి, నెలల నుంచి ఇబ్బంది అయిపోయి ఆ జాబ్ రాదు, ఆ ఎగ్జామ్ మీద దృష్టి పెట్టలేరు,
ఫోకస్ అంతా ప్రాబ్లమ్స్ పెట్టేస్తుంటారు. ప్రపంచం ఎవ్వరు మంచివాళ్ళు లేరండి, ఎవ్వరు సహకరించరండి, అసలు ఈ ప్రపంచమే బాగాలేదంటారు. బాగున్నట్టు అయిపోతుంది. మీరు అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎప్పుడు పాజిటివ్గా